హలో క్రియేటర్స్, యూట్యూబ్ నుంచి సరికొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఇక నుంచి మన వ్యూస్ అనేది డబుల్ అవుతాయి. జస్ట్ మీరు ఒక లైక్ కొడితే మీ వ్యూస్ అనేది డబుల్ అవుతాయి అన్నమాట. సో మనం వైటీ స్టూడియోలో ఏ సెట్టింగ్ చేయాలి, ఏం చేస్తే మన వ్యూస్ అనేది డబుల్ అవుతాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇక్కడ మీరు ఆల్రెడీ thumbnail లో చూసారు కదా, ఒక హార్ట్ సింబల్ పెట్టేసి నేనైతే టైటిల్ పెట్టాను thumbnail లోని. సో సేమ్ అట్లానే అనమాట. జస్ట్ హార్ట్ సింబల్ అంటే ఏంటి, లైక్ కదా. సో జస్ట్ వాళ్ళు చేసిన కమెంట్ కి మీరు లైక్ కొడితే వ్యూస్ అనేది డబుల్ అవుతాయి అనమాట. సో అది ఎట్లా ఏంటి, మనం ఏం చేస్తే మన వ్యూస్ అనేది డబుల్ అవుతాయి ఏంటి అనేది స్క్రీన్ వీడియో ఆన్ చేసి చూపిస్తాను. సో ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ ఎందుకు తీసుకొచ్చిందంటే, చాలా మంది క్రియేటర్స్ వీడియో అనేది వైరల్ అవుతున్నప్పుడు కమెంట్స్ అనేది చాలా ఎక్కువ వస్తుంటాయి. సో ఎవరి కమెంట్ అయితే కాస్త హైలైట్ అయ్యి మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, ఆ కమెంట్ కి బాగా మంచి కమెంట్ చేశారనుకోండి, మీరు దానికి కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి ఇట్లా రిప్లై ఇవ్వాలంటే కుదరదు కదా. సో అందుకనేసి యూట్యూబ్ ఒక అప్డేట్ అని తీసుకొచ్చింది. ఏంటంటే మీరు అందరికి కలిపి ఒకేసారి రిప్లై ఇవ్వచ్చు. ఏందంటే మీరు రిప్లై ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. సో నేను చేసిన కమెంట్ కి పలానా క్రియేటర్ అనేది రియాక్ట్ అయ్యారు అనుకుని ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళు చూసిన వీడియో అనేది ఇంకోసారి ప్లే అవుతుందన్నమాట. సో అట్లా ఒక వీడియో చూసిన తర్వాత వాళ్ళు కామెంట్ చేసిన తర్వాత మీరు లైక్ కొడితే ఇంకోసారి అదే వీడియోని మళ్ళీ ప్లే అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏంది, ఒక వ్యూ వచ్చిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత కామెంట్ చేస్తే ఇంకోసారి మళ్ళీ ఆ కామెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత, అంటే వాళ్ళకి మీరు లైక్ కొట్టిన తర్వాత నోటిఫికేషన్ వెళ్తది కదా. సో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తే ఇంకోసారి ప్లే అవుతుంది. సో ఒక్కొక్కరికి 2 సార్లు ప్లే అవుతుందన్నమాట. అందుకని మీ వ్యూస్ అనేది డబుల్ అవుతాయి అని స్టార్టింగ్ లోనే చెప్పాను. సో ఇట్లా ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ తీసుకొచ్చిందన్నమాట. సో ఎట్లానో ఏంటి క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, సో సెట్టింగ్ లోకి వెళ్లే ముందు ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. ఏందంటే యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్లు తీసుకొస్తున్నాయి. సో అందరికి జాగ్రత్త. ఎందుకంటే కొన్ని సార్లు తొందరగా వైరల్ అయిపోవాలనేసి చాలా మంది రాంగ్ డిసిషన్‌లు తీసుకొని ఛానెల్‌లో వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి ఇట్లా అప్‌లోడ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అలాంటివి చేయకండి. ఇలాంటి మంచి అప్డేట్స్ మనం క్రియేటర్స్ కోసమే యూట్యూబ్ అనేది తీసుకొస్తుంది గనుక, సో ఓపికతో మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన వ్యూస్, సబ్స్క్రైబర్స్ అన్నీ మీ దాకా వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా స్క్రీన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి, నేను స్క్రీన్ వీడియో అనేది ఆన్ చేస్తున్నా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేశాను చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ వీడియో చూపిస్తుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇక్కడ చూడండి కంటెంట్ అనలిటిక్స్ కమ్యూనిటీ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నా వీడియోని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. క్లియర్ గా అన్ని కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి స్టార్టింగ్ లోనే కామెంట్స్ టు హార్ట్ సింబల్ అని ఉంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఎవరి కామెంట్స్ కి అయితే రిప్లై ఇవ్వలేదో, సో మీరు ఎవరి కామెంట్ కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో అండ్ మంచి కామెంట్ వాళ్ళు మీ వీడియో కనెక్ట్ అయ్యి బాగుంది, సూపర్ గా ఉంది, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇట్లా కమెంట్లు చేస్తున్నారు కదా. సో వాళ్ళు ఏదైనా కామెంట్ చేశారనుకో ఇట్లా టోటల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి వ్యూ కామెంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి నాకు 30 సజెస్టెడ్ అండి. కామెంట్ హార్ట్ సింబల్ పెట్టేసి 30 సజెస్టెడ్ అని ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి నేను రిప్లై ఇవ్వనవన్నీ ఇక్కడ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒకేసారి వీళ్ళందరికీ రిప్లై ఇవ్వచ్చు అనమాట. సో చాలా మంది ఇక్కడ కామెంట్ చేశారు చూడండి. ఒక క్రియేటర్ అనేది గుడ్ ఇన్ఫర్మేషన్ అనుకుని హార్ట్ సింబల్ ఇచ్చారు. దాని తర్వాత గుడ్ ఇన్ఫర్మేషన్ లైక్ కొట్టారు. దాని తర్వాత ఇట్లా హాయ్ బ్రదర్ అనుకుని, ఓకే బ్రో, ఓకే అన్న అనుకుని ఇట్లా చాలా మంది మంచి కమెంట్ చేస్తున్నారు. సో మీరందరూ కూడా కమెంట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ హార్ట్ సింబల్ కింద కనిపిస్తుంది, యాడ్ టు హార్ట్స్ టు ఆల్ అని ఉంది కదా. అక్కడ ఇట్లా జస్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ యాడ్ హార్ట్స్ అని ఉంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారా అందరికీ ఇట్లా యాడ్ అయిపోయింది, చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లో యాడ్ అవ్వలేదు. సో ఇప్పుడు అందరికీ ఒకేసారి రిప్లై ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల మాకు యూజ్ ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇట్లా రిప్లై ఇవ్వడానికి చాలా లేట్ అవుతుంది కదా. సో దానికోసం అనేసి ఒకేసారి ఇట్లా ఇచ్చారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఒకేసారి అందరికీ రిప్లై ఇచ్చినట్టు అయిపోతుందన్నమాట. సో కనుక యూట్యూబ్ అనేది ఈ అప్డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎట్లా అంటే నేను కమెంట్ చేసిన క్రియేటర్ అనేది నా కమెంట్ కి రిప్లై ఇచ్చారనుకుని వాళ్ళు నోటిఫికేషన్ వెళ్తుంది కదా. సో వాళ్ళు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే ఇంకోసారి వీడియో అనేది ప్లే అవుతుంది. దానివల్ల మనకు వ్యూస్ అనేది డబుల్ అవుతాయి. ఒక క్రియేటర్ అనేది ఒక మొబైల్‌లోని 2 సార్లు చూడొచ్చు. మన వీడియోస్ అనేది ఎక్కువ సార్లు చూడకూడదు. 2కి మించి ఎక్కువ సార్లు చూడకూడదనమాట. దానికనేసి వ్యూస్ అయితే డబుల్ అవుతాయి అనుకుని స్టార్టింగ్ లో చెప్పాను. సో మంచి అప్డేట్ కదా. ఈ అప్డేట్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా ఇంటి సింబల్ పై క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.